76, 79 కలిసి ఉంటాయి. మనందరము చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 76, 79 కలిసి ఉంటాయి. అందరం మనము చదువుకొని ముందుకు పోదాం. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్తవై ఉండబడును. మన వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణమును ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువును ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించును. చీకటిలో మరణాఛాయంలో కూర్చున్న వారికి ఆ మహా ఆశ్చర్యమును బట్టి పైనుండి ఆయన మనకు ఏమిచ్చేదానికి వచ్చినాడు? చీకటిలో నుండి మరణాఛాయంలో కూర్చున్న వారికి వెలుగునిచ్చుటకై ఆ మహా వాత్సల్యమును బట్టి పైనుండి అంటే మందరం పైనుండి కాదు, పరలోకంలో నుంచి మనందరికీ కూడా వెలుగు కావాలని ఆయన ప్రత్యేకించినాడు. ఆ వెలుగు భూమి మీద ఎట్లా ప్రబలించిందంటే మన కుటుంబాల్లోనే ప్రబలించింది. మనం చేసినటువంటి కార్యంలోనే. మరి దేవుడు మరచుటకు అన్యాయస్తుడు కాదు. ఈ వెలుగు ఎక్కడుందంటే, ఆ వెలుగు ఏం చూపిస్తుందంటే మనం చేసినటువంటిదే ఆయన దీంట్లో ప్రవక్తల ద్వారా రాపిస్తూ వచ్చినాడు. దీన్ని అనేకులు నేర్చుకొని దీన్ని అనుసరించి వారు కూడా వర్ధిల్లి, వారు కూడా దాంపత్యంలోను, చేతి పనిలోను, గర్భఫలంలోను, భూఫలంలోను అన్నిట్లో కూడా సమస్తము మానవుడు పైన తల నుంచి అరికాల వరకు ఏదైతే దాంట్లో ఉన్నప్పటికీ అన్నీ కూడా వర్ధిల్లాలని ఈ వెలుగు మనకు ప్రకాశించినాడు. వెలుగు అంటే బయట కూడా వెలుగుంది. అది కూడా ఆదికాండం 1వ అధ్యాయంలోనే ఇది వెలుగు కలుగునుగాక, ఈ వెలుగు ఉండడం ఇది మంచిది, ఈ చీకటి మంచిది అని ఆయన ఏర్పాటు చేసినటువంటిదే. అయితే యేసు ప్రభు వచ్చిన తర్వాత ఈ వెలుగు ఏదంటే రక్షణ పొందినటువంటి వారికి యెహోవా మహాత్యముతో ద్వారా మనకు దొరికినటువంటిది. ఇక్కడ ఉంది కదా, కూర్చున్న వారికి వెలుగునిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి. మహావాత్సల్యము, అంత ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆయన, ఎంత అంగీకరించేటువంటి వాడు ఆయన. ఆ వెలుగును మనకు ప్రసాదిస్తూ వచ్చినాడు. ఆ వెలుగు ఏందంటే మనం ఇచ్చినటువంటిదే. ఆ వెలుగు చూస్తాము 2 రాజులు 4వ అధ్యాయము 10వ వచనం. 2 రాజులు 4వ అధ్యాయము 10వ వచనం దయచేసి చదవండి. చిన్న గది కట్టించి అందులో ఆయన కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము. ఆ దీపస్తంభం ఏం చూపిస్తుంది చెప్పండి? ఆ దీపస్తంభము దేన్ని చూపిస్తుంది? రాత్రి నాకు కూడా మంచం ఉంది, చక్కని రూమ్ కట్టించినారు. ఎంత చక్కని రూమ్ అంటే బేర్షివాలో కూడా లేదు అట్లా రూము. ఈ పొద్దు ఒక్కరోజు 7 గంటలకు లేచిన, ఎవరో లేపినాడు నన్ను, అంటే ఆయన వచ్చి లేపినాడు. ఈరోజు ఒక్కరోజు 7 గంటలకు లేచిన. నేను పనేం లేదు కదా, 10 గంటలకు మీటింగ్ కదా, వాళ్ళు 8 గంటలకు ఒకసారి వచ్చి రాని లేని పడుకొని ఉన్నా. ఈ దీపం దేన్ని చూపిస్తుందంటే ఆ ఇంటికి కాదు, ఆ కుటుంబానికి కాదు, ఆ రూముకు కాదు. ఏం గది అంటమ్మా అది? మళ్ళీ ఫస్ట్ నుండి చదువమ్మా. కావున మనము అతనికి గోడ మీద ఏం గది అంటది? చిన్న గది. చిన్న గది ఏం చూపిస్తుంది?
సహవాసాన్ని చూపిస్తుంది. ఎంతమంది ఉన్నాం ఇక్కడ? మనం చిన్న సహవాసమే మంది. ఎంత పెద్ద సంఘానికి పోయినా లోకంలో మంది చిన్న గదే. హెబ్రోనికి పోయినప్పుడు కూడా హైదరాబాదులో ఎంత చిన్నది, అది చిన్నదే. మన సహవాసాన్ని చూపిస్తుంది. చిన్న గది కట్టించి చదువమ్మా. అందులో అతని కొరకు మంచం దేన్ని చూపిస్తుంది? దేన్ని చూపిస్తుంది? మీరు ఊ అన్నారు, ఆ అన్నారు. నా దుఃఖైతే ఇట్లా చూస్తుంటారు. ఇట్లా మంచం దేన్ని చూపిస్తుంది? పిలోమోను 6వ వచనం కానుంచి అనుకుంటా, 7వ వచనం చదవండి, అంత సమయం లేదు. పిలోమోను 1వ అధ్యాయము 7వ వచనం చదవండి. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములను నీ మూలముగా విశ్రాంతి పొందినందున మీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు అది చూపిస్తుంది. అపోస్తులైన పౌలు అక్కడికి పోయినాడు, పరిచారానికే పోయినాడు. పోయినప్పుడు పిలోమోను తాను పట్ల చూపినటువంటి ప్రేమ, మంచం మీద తను పొందిన ఆదరణ ఏం చూపిస్తుంది అంటే సుఖాన్ని చూపిస్తుంది. ఒకటి సహవాసాన్ని చూపించింది, మంచం వచ్చేసి ఏం చూపిస్తుంది? ఆదరణ చూపిస్తూ వచ్చింది. మళ్ళా చదువు అమ్మా. అమ్మా, బల్ల దేన్ని చూపిస్తుంది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూపిస్తుంది. అవతల దీపస్తంభము. ఆ దీపస్తంభం ఏం చూపిస్తుంది? ఆ దీపం ఏం చూపిస్తుంది? ఆ వెలుగు ఎవరికి ఉంది? అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ దీపం గురించి పాట పాడదామా వద్దా? పాడదామంటే పాడదాం, వద్దంటే వద్దు. పాడదామా? అందరు రెడీగా ఉన్నారా? ఎందరో నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగెను. ఎందరో నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగెను. ప్రభువాని వెలుగొందితే నా జీవము నినదించెను. ప్రభువాని నా జీవంగు జ్యోతివి నీవే. ప్రభువా నిన్ను కొనియాడెదను. హల్లెలూయా పాడెదా నిన్ను కాదు, ఇది పరలోకంలో ఉన్నటువంటి వెలుగు వారికి చూపిస్తూ ఉంది. విశ్వాసిని, సరైనటువంటి విశ్వాసిని నువ్వు కరెక్ట్గా ముఖం చూస్తని కనుక్కోవచ్చు. నేను ఆ కన్నని అడిగిన, దానియేలు అన్నాను, పేర్లు వివరాలు వద్దు అన్నా. ఎందుకన్నా నా అంత ఆవేశంగా ఉన్నాడు? ఆయన ముఖంలో మరి ఉగ్రత కనిపిస్తుంది, ఏమి విషయం అని. అంతేలేనా అవన్నీ ఆడికి చాలు, ఎగస్ట్రా వద్దు. ఎగస్ట్రా వచ్చే నీకు స్తోత్రం, నాకు ఆత్రం అవుతుంది. అవి చాలు, కనిపెట్టేసిన చూడండి. అన్నను కూడా అడిగినా నేను. ముఖం చూస్తానే విశ్వాసిని అర్థమైపోతుంది అప్పుడే.
రైల్వే స్టేషన్లోకి వచ్చినాడు. నేను ఇంకా ఆ లిఫ్ట్ నా కోసమే పనిచేయలే. ఆహా, నువ్వు పరిచయకు పోతావా అని లిఫ్ట్ నడుస్తా పోతా అంటే ఆడున్నాడు, నా దుక్కు చూసి నవ్వుతా ఉన్నాడు. అంటే ఇంకా 6-7 తాపలు ఉన్నాయి. ఏం నా నువ్వు వచ్చినావు, ఎవరినన్నా పంపి అన్న, పనులు ఉంటాయి కదా నా పిల్లలకు. ఏంది తగ్గింపు జీవితం అనేది ఒక్కొక్కసారి ఆశ్చర్యకరమైనటువంటి. ఆడొస్తానా నేను చూడలే, ఆయన్ను చూసినాడు. ఫోన్ కొట్టినాడు, లెఫ్ట్ సైడ్ ఉంది చూడు, లిఫ్ట్ ఉంది చూడంటే, లిఫ్ట్ అంటే పైకి ఎత్తుకొని పోతుందేమో అనుకున్నాను. నడిపించుకుంటూ తీసుకొచ్చినాడు. చూస్తే 4 తాపల కింద నుంచి ఇట్లా చూస్తే దానిలన్నీ ఎదురుకున్నాడు, నవ్వుతా ఉన్నాడు నన్ను చూసి. ఆయన చూసిన వెలుగు, ఆయన చూసిన ప్రజలను, వారికి ఏముంటుందంటే కాంతి ఉంటుంది. అది పిడికడి ఎట్లా సమాధానాన్ని ఇస్తుందో అంత సమాధానంగా వారి హృదయాలు కలిసిపోతాయి. ఎక్కడ పరిచర్యకు పోయినప్పటికి కూడా, పోయిన క్రిస్మస్కి పోయినప్పుడు 31కి వేసినారు నన్ను. అక్కడ 6:45కి ఫోన్ చేసినారు. ఎవరిదబ్బా ఇది, కొత్తనే మరి ఇవాళకి అప్పుడే వచ్చిందని. హలో అంటే, అన్నా పేజ్లాడ్, నేను వ్యవహారం అన్నాను, చింతకుంటున్నా. ఏమన్నా ఇంత పొద్దున్నే ఫోన్ చేసినారు, ఏం విషయం ఏమి అన్నా? నువ్వు ఎక్కడన్నా మళ్ళీ మార్చి పోవద్దున్నా? పెద్దలు చెప్పినాక మనం పోకుంటే ఎట్లా? ఓసారి ప్రసాద్ అన్న సంఘ పెద్ద, కడప బేర్షబా జిల్లా ఉపాస ప్రార్థనలో కలిసినాం. ఏమయ్యా దొరా, బాగున్నావా అని. బాగుండన్నా అని. ఎక్కడ పోతావు పరిచర్యకు అని. కసాపురం పోతాన్నా అని. దానియేలును ఫోన్ చేయమన్నాను. మళ్ళీ ఆయనతో నేను ఆలోచించుకున్నా, దేవుడు చెప్పినట్లు మనం వినాలనా, మనం చెప్పినట్లు పోవాలనా? తప్పు కదా ఇది. ఒకటి మళ్ళీ నేనేం ఫోన్ చేయలే, వాళ్ళే ఫోన్ చేసినారు, నువ్వు పలానా సాటికి 31కి పో అన్నాడు. క్రిస్మస్కి ఉన్నా అని. అన్నా క్రిస్మస్కు ఇప్పుడు అందరము ఐక్యత అయినాం కదా, మన వాళ్ళందరినీ పరిచర్యలో కొద్ది దినాలు వాడబడలేదు, ఎందుకంటే అంతా మందే ఇది సామ్రాజ్యము, వాళ్ళు సమాధాన పన్నారు కాబట్టి వాళ్ళని తీసుకుంటున్నాము. ఆహా, నువ్వు ఇట్లున్నావు అనుకొని సర్లేని ఫోన్ పెట్టేసి ఆనందరాజన్నకు ఫోన్ చేసిన. అన్న లేడు, సేవకుల మీటింగ్లో. అక్క ఎక్కింది. ఏమన్నా ఫోన్ చేసినావంటే, అక్క ఒక్క రోజు వస్తుంది అక్క సంవత్సరంలో, ఆ రోజు కూడా పంపించకుండా పక్కన పెడితే ఎట్లా అక్క అంటే, లేదులేనా నువ్వు సిద్ధపాటు అయిపో, నేను సాయంత్రానికి ఫోన్ చేయిస్తాను. సాయంత్రానికి కరెక్ట్గా ఫోన్ వచ్చింది. ఫోన్ చేసి, బ్రదర్ సామ్సన్ బ్రదర్ అంటే, అవునన్నా ప్రైజ్ లార్డ్ చెప్పండి అంటే, క్రిస్మస్కు నువ్వు ఎక్కడ పోవాలా? కసాపురాని. ఆశ కలిగిన ప్రాణము తృప్తిపరుస్తాడు. చూడండి ఇది ఎంత లైన్గా ఉందో. ఇక్కడ మనం పాడిన పాట కూడా అనేకులకు కాదు ఇది. ఆ వెలుగు ఎట్లుందంటే మొక్కం చూస్తేనే అర్థమైపోతుంది. విశ్వాస రాలా అనేది కరెక్ట్గా అర్థమైపోతుంది. బోధకులం కదా మేము. మీకే కాదు శిక్ష ఉండేది, మాకెటువంటి శిక్ష ఉందో చెప్పమంటారా? యాకోబు 3వ అధ్యాయం చూడండి. ఎవరే కానీ ఇంకా బోధకులు గారు మీ మందిరంలో, చూడండి, మీరే చూడండి. 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. గట్టిగా చదువమ్మా. నా సహోదరులారా, బోధకులమైన మనము, చూసినారా, విన్నారా? ఎటువంటి శిక్ష ఉంది అది? అనవసరమైన మాటలు చూసినటువంటి కండ్లు సర్లే, బుద్ధి సర్లే, గుణం చదువులు. నాకు చదివే రాదండి. మా నాన్నే చూడలే నేను ఎప్పుడు చచ్చిపోయినాడో. మంచోడు పాపం, తొందరగా పోయినాడు. అమ్మ రక్షణ ద్వారా దేవుడి వెలుగు ఇచ్చినాడు. అంతే, చదువు రాదు నాకు. బైబిల్ చదివే తప్ప పేపర్ కూడా చదవలేను నేను. బైబిల్లో కూడా అక్కడక్కడ కొన్ని పొరపాట్లు చదువుతా. ఈ వెలుగు అనేది అందరికీ ప్రత్యక్షమైంది కాదండి. కేవలము ఆయన రక్షణ పొంది ఆయనను ఆరాధించిన వారికి ఈ వెలుగు ప్రవేశించాదని ఇక్కడ స్పష్టంగా ప్రవక్త రాస్తా వచ్చినాడు.
మనం పాడిన పాట కూడా మరి ఎంత చక్కనైందంటే దానికి అంశం చూపిస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం చదవండి. మత్తయి సువార్త 5:4. నువ్వు ఎన్నో చదివితే నేను ఏం చేయాలమ్మా? సంఘం అంతా అయిన పర్వాల వాక్యం చదివితే చదువమ్మా. అది నీకే వినపచ్చింది, నాకు వినపడంలే. ఐదు అన్నా 14వ వచనమన్నా, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలిగిచ్చుటకై పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు. ఏందా మహిమ? ఆ మహిమ ఏంది? నిర్గమకాండం 25వ అధ్యాయం, నిర్గమకాండము 25వ అధ్యాయము 37వ వచనం. 27:37. నీవు దానికి 7 దీపములను చేయవలెను, దాని ఎదుట వెలిగించున్నట్లు దాని దీపమును వెలిగింపవలెను. మోసే ఇక్కడ పరలోకం ఉన్నటువంటి దర్శనము నిమిత్తము ఇక్కడ ఈ మాట రాస్తా వచ్చినాడు. దీపవృక్షము ఇది ప్రత్యక్షమైనటువంటి గుడారంలో వెలుగు నివ్వడానికి ఏర్పరచబడు 7 కొమ్ములున్న 7 నూనె దీపములు గల దీపవృక్షము. ఎలుగునిచ్చుచున్న దీపాలు వారి శిబిరముల మధ్య దేవుని వెలుగును లేక సన్నిధిని తెలియజేస్తాయి. అంశాలు ఎన్ని ఉన్నాయంటే ఇన్ని అంశాలు మనం చెప్పుకోలేము. ఈ ధర్మశాస్త్రం మనకు అర్థము కాదు, చాలా లోతైన ధర్మశాస్త్రమే. ఈ దీపం అనేది ఎక్కడున్నటువంటిదంటే యేసు ప్రభువారు 7 నక్షత్రాలు చేత పట్టుకొని 7 దీపం స్తంభమును సంచరించిన దేవుడు. ఆ 7 కొమ్ములని ఇక్కడ రాయబడతా వచ్చింది. పరలోకంలో ఉన్నటువంటి ఈ వెలుగు భూమి మీద ఉన్నటువంటి మనకు ప్రకాశిస్తూ వచ్చింది. ఈ వెలుగులో ఉన్నంత కాలము కూడా శ్రమ ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, పేదరికం ఉండొచ్చు, దరిద్రం ఉండొచ్చు, క్షీణత ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు. ఏది ఏమైపోయినప్పటికీ కూడా అది ఇంకా కాంతి పెరిగేదానికే కానీ ఆరిపోయేది కాదు. లోకంలో అంటారు కదా, ఆరిపోయే ముందు దీపము, మీకు కూడా తెలుసా అది, పెడతానేరేమో కదా, పెడతానేరా. మనము ఒకప్పుడు అన్యులమే, క్రైస్తవులం కాదు. మా అమ్మలే అంత చిన్నది మట్టిది గుళిగా ఉంటుంది. అప్పుడు కరెంట్ లేదు, మేము పిల్లోళ్ళప్పుడు. దాంట్లో సమురు వస్తుంది, చిన్న ఒత్తి పెడుతుంది, దాన్ని అంటిస్తుంది. అంటించి కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది. ఎప్పుడు మేము ఇంత చిన్న పిల్లోళ్ళం మేము అప్పుడు. ఆమె ఎందుకంటే ఆ చీకట్లో ప్రార్థనకు ఆమెకు అవసరం. ఆ దీపం పెట్టుకొని ఆమె మరి ప్రార్థన చేసుకుంటూ ఉండేది. ఆ వెలుగును ఏమైతే ఆమె శ్రమపడి దాన్ని ఉపయోగించుకుందో అదే వెలుగు దేవుడు ఆమెకు అనుగ్రహించినాడు. ఆమె పిల్లలంతా ఈ పొద్దు మీ మీద నిలబడి ఉన్నారు. ఇంతకుముందు నతానేలు వచ్చినాడు ఇక్కడ, నా తమ్ముడు. ఈరోజు నేను వచ్చిన, ఇంకొక అన్న ఉన్నాడు. అందరం రక్షణ పొందినాం మేము. అన్ని కుటుంబాలు క్షేమంగా ఉన్నాయి. కారణం ఏంటంటే ఆమె పొందిన ఆ వెలుగు ఈ పరలోకంలో ఉన్నటువంటి దీపస్తంభము మరి ఈ నూనె పోసి వెలిగించినటువంటిది, ఆ వెలుగు ఆమెకు ప్రవేశించింది, ఆమె బిడ్డలకు ప్రాప్తించింది. పొద్దు నేను ఎంత ఘోరంగా ఉన్నానంటే లాస్ట్కులే
సొంత మా అక్క వచ్చి నా భార్య దగ్గరికి పోయి శాంత శాంత ఏక వాడు 7 సేము తగిలించుకున్నాడు శాంత. చూడండి ఈ మాటలు ఎట్లుంటాయో. అయితే ఆమె ఒక్కటే మాట అన్నది, అటువంటి వాడు కాదు, అది ఏదో మర్మం తెలియదు, మందిరానికి రాడు, రక్షణ పొందమంటే పొందడు, పద్దం లేచా అంటే సిగరెట్లు, కొట్లాట్లు, గుద్దులాట్లు. ఆయన మారితే కదా ఏదన్నా ఉండేది. మారతాడు లెక్క నమ్మకం నాకుంది. అదే అన్యుల దగ్గరికి పోయి అనండి, మీ ఆయన ఇట్లా ఏడుసు తగిలించుకున్నాడని ఎవరితో అనండి, ఏం చేసినాడో, ఎక్కడ పోయినాడో, ఎట్టబట్టినాడో, ఇంక అది గాను ఇది పోను అది రాను అన్నీ వీళ్ళే తగిలిస్తారు. దేవుడు తగిలిక ముందే వీళ్ళే తగిలిచ్చేస్తారు. అది కాదండి. మరుసటి రోజు డాక్టర్ దగ్గరికి తీసుకుపోయినారు. కూర్చోబెడితే డాక్టర్ అంటాడు, మా తమ్ముడిని బయటికి పోన్నాడు. వెళ్ళిపోయినాడు. నువ్వేమన్నా చేసింటే నాకు చెప్పు. నీ తలకాయ ఏంది చేసింది, ఏంది నేను చేసింది ఏంది, అది అన్నాడు. 3 గంటలకు ఏం లేదని రిపోర్ట్ వచ్చింది. ఆ మధ్యాహ్న కాలంలోనే తీర్మానం చేసుకున్నా, ఉదయకాలం మందిరంలో అడుగు పెట్టినా. 10 రోజులకే మా ఇంట్లో వాళ్ళే అన్నారు, దేవుడు ఈయనకి ఆవుష పోసినాడు. మా ఇంట్లో వాళ్ళే అన్నారు, ఆవుష ఇచ్చినాడు దేవుడు. మళ్ళీ డాక్టర్ దగ్గరికి పోయినా, నువ్వు ఏ దేవుడిని నమ్ముతావో ఆ దేవుడి నిన్ను రక్షించినాడు. ఎంత మంచి సాక్ష్యం చూడండి, వెలుగు చూడండి. ఎక్కడెక్కడ మనకు తెలియని స్థితిలో నేత్రాల్లోకి ప్రవేశించి చెడిపోయిందంతా తీసివేసి జీవవృక్షం లాంటి నరకబడినటువంటి మొద్దుకు జీవం ఇచ్చినట్లు దేవుడు వెలుగును ప్రసాదించినాడు. అటువంటి వారికి ఈ వెలుగు, ఆ వెలుగు అనేది పోగొట్టుకొని, ఆ యొక్క మహిమ అనేది పోగొట్టుకొని, ఏలి పిల్లలు కదా వారి బిడ్డలకు కదా తెచ్చి శాపం పెట్టినట్లు లోకానికి అలవాటు పడి లోకంలో ఉన్నటువంటి చూసి భ్రష్టుత్వానికి జారిపోతా వచ్చినారు. పాటలు బాగా పాడతాము. మొన్న ఒక ఆయన అంటున్నాడు, అక్కడ పరిచర్యకు పోయినాను రాయచోటి సైడ్, అయిపోయింది మందిరం, వచ్చి నా దగ్గరికి బాగుండాడు. ఆయన కూడా ఏదో పని చేస్తాడు, మరి నాకు తెలియదు ఆ పని ఏదో. ఇదో మన మందిరంలో అద్దాల ఆయన ఉన్నాడు చూడు, ఆయనకి ఏ పేరో తెలియదు నాకు, అద్దాల ఆయన అని పేరు పెట్టినాను నేను. ఆయన ఉన్నట్టు టిక్కు టక్కని బాగుండాడు. అన్నా అన్నా అనే ఏం నా అని తాగి వచ్చి మందిరంలో కూర్చుంటాడు. నువ్వు తాగలేదు కదా, నువ్వు తాగితే నీకు బాధ, అతను తాగితే నీకేం బాధ, నువ్వు డబ్బులు ఇచ్చినావా అని. అట్లనా వెళ్ళిపోయా. పాటలు పాడతాము, వాక్యం వింటాము. ఇట్లా మధ్యలో దేవుడు వాక్యమై ఉండను, వాక్యం ప్రవర్తన చేస్తామంటే ఒక్కొక్కసారి అది మన క్షీణత అనేది మనమే కొనక్కచ్చుకునేటట్టుగా చేస్తాం. చాలామందిని చూసా, ఎందుకంటే మీరు ఇక్కడ నుంచి వేరే మందిరం తెలియదు మీకు. మేము ప్రతి ఒక్క మందిరానికి పోతుంటాము. నేను తమిళనాడు, కర్ణాటక కూడా పంపించినారు పోయిన సంవత్సరం. చూస్తూ ఉంటాను నేను వాళ్ళందరినీ, ఎటువంటి మనుషులు ఏమి. ఇటువంటి ఎలుగులో ఉన్నప్పుడు మళ్ళీ తిరిగి ఎందుకు పాడైపోయేదానికి, ఒక్కసారి ఎలిగింపబడి మళ్ళా దానిలన్న బాగా చెప్తాడన్నమాట, మళ్ళా సాధ్యం కాదు. మళ్ళా ఇంకొక యేసు ప్రభు లేడు, మళ్ళా వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి ఆయన లేడు. కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళు చూస్తాం రండి. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 25వ అధ్యాయము 10వ వచనం చదవండి. 28, 10. 25వ అధ్యాయము 25, 10 అమ్మ. సంతోషనాదమును, ఉల్లాస శబ్దమును, పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును,
తిరగటి రాళ్ళ ధ్వనిని, దీపకాంతిని వారిలో ఉండకుండా చేసేదను. ఎవరిల్లు? ప్రకటనలో 4 ఉన్నారు స్త్రీలు. ఎంతమంది స్త్రీలు ఉన్నారంటే ప్రకటనలో లోకమంతా ఆకర్షించుకున్నటువంటి స్త్రీలు ఎంతమంది ఉన్నారంటే ప్రకటనలో ఉన్నారు. ఒక్కరిని చూస్తాం, అందరం వద్దు. ఇక్కడ ఉన్నటువంటి సంతానం ఎవరంటే, ఈ వెలుగు లేనటువంటి వారు ఎవరంటే, పెండ్లి కుమార్తె స్వరమును, తిరగటి రాళ్ళ ధ్వనిని, దీపకాంతిని వారిలో ఉండకుండా చేసేదను. ఎవరు వాళ్ళు? చూస్తాం రండి, ప్రకటన ఇది ఇట్లే పట్టుకోండి. ఈ సంతానం ఎవరంటే, అక్కడ యోహాను భక్తుడు మరి తల తీసే ముందరగా ఇవన్నీ కూడా రాస్తా వచ్చినాడు. ఆ స్త్రీ ఎవరంటే 17వ అధ్యాయము 4-5 వచనాలు దయచేసి చదవండి. 17వ అధ్యాయము ప్రకటన 17:4-5. ధూమవర్ణ రక్తములు గల వస్త్రములు ధరించుకొని బంగారంతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏకమైన కార్యములతోనూ తాను చేయుచున్న సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను. దాని నొసట దాని పేరు ఇలాగ వ్రాయబడి ఉండెను: మర్మము, భూమిలోని తల్లి అయిన మహాబబులోను. అంటే తల్లి అయినా అంటే ఆమెకు సంతానం ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. తల్లికి సంతానం ఉంటేనే తల్లి అయ్యేది. అవ్వ సంతానం అవుతుంది కాదు. ఈ సంతానం ఎవరంటే యెరెమీయా ప్రవక్త బబులోనులో చెప్తా వచ్చినాడు. ఇది ఏమని చెప్తా వచ్చినాడంటే, ఇప్పుడు చదవండి ఈ మాట. వారికి ఏమేం లేవో చూస్తాం. 10వ వచనంలో, సంతోష నాదమును ఉల్లాస శబ్దమును పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును, తిరగటి రాళ్ళ ధ్వనిని, దీపకాంతిని వారిలో ఉండకుండా తీసివేశను. రైల్వే స్టేషన్లలో, పోలీస్ స్టేషన్లలో, మన ఇండ్ల కాడికి వచ్చే భిక్షం ఎత్తేటువంటి వారిలో వీళ్ళందరూ కూడా ఏ సంతానం అంటే ఆమె సంతానమే. ఇది ఇంకా నా 3 స్త్రీలు ఉన్నారు దాంట్లో. ఆ సంతానం మరీ భయంకరమైనటువంటి సంతానంగా ఉంది. ఈ వెలుగునిచ్చినప్పటికి కూడా ప్రభువు వాళ్ళు ఏం చేసినారంటే, ప్రసంగిలో మాట ఉంది, ఏమనింది? ఆయన వంకర చేసిన దాన్ని నేను ఇట్నే ఉంటాయే. చక్కబెట్టగలిగిన మానవుడు లేడు. 2వ అధ్యాయంలో ఉంది అది. ఆయన వంకర చేసిన దాన్ని చక్కబెట్టగలిగిన మానవుడు లేడు. ఆమె అక్రమైనటువంటి స్త్రీ. ఆమె మరియమ్మలా పవిత్రమైంది కాదు. యేసు ప్రభు కన్యగర్భమున పుట్టి ఆమె కూడా సరైన సంతానంతో యేసేపులాగా పండింది కాదు. ఆ సంతానమే లోకమంతా ఏం చేస్తుందంటే ఇశ్రాయేల్ ప్రజలందరినీ భ్రష్టు పట్టిస్తుంది. ఇంకా 3 స్త్రీలు ఉన్నారు. ఎటువంటి స్త్రీలు అంటే ప్రవక్తల్నే చంపుతా వచ్చినారు. ఇటువంటి సంతానంలో చేరినప్పుడు ఎవరో ఒకరు మనలోకి ప్రవేశం చేస్తారు. సపోజ్ నేనే కావచ్చు. నా మీద అంత నమ్మకం ఏం మీకు? నేను మంచోన్నో చెడ్డోన్నో నేను ఉండే రూములో ఒక 5 లక్షలు పెట్టండి, 10 కల్లా తెలుస్తుంది నేను ఎట్లాంటివాడినో. పెట్టరా? చెప్పండి, పెట్టరా? అవునా తపలా అయినా పెడతావా? పెట్టవా? పెట్టి చూడు, 10 తెలుస్తుంది నేను ఎట్లాంటివాడినో. కాదు, అట్లాంటిది కాదు. మన వెలుగులో మనం ప్రవేశించినప్పటికీ మనకి ఇలాంటిది ఏది కూడా తగలము. అక్కడ ఉన్నటువంటి ఆ సంతానం ఏం చేస్తుందంటే వారు వెలుగులో నుంచి తొలగిపోయి ఉంటారు. కయ్యూని ఏం చేసినాడు దేవుడు? అట్లా చంపనీలే, ఇట్లా చావనీలే. అవునా కదా? కయ్యూను బ్రతుకు ఏమైంది? అట్లా చంపనీలే. ఎవరు కొడుకు కయ్యూను?
ఎవరు కొడుకు కయ్యూను? ఆదాము ఎవరు? మొదటి కుమారుడు. అటువంటి వంశంలో పుట్టిన కయ్యూను దేవుని ఉగ్రత అతనిలో ప్రవేశించి ఏబేలు రక్తము నీ తమ్ముడు ఎక్కడా అని అడిగినప్పుడు ఎంత తిరుగుబాటుతనం చేసినాడు. సరిచేసుకున్నాడా? సరిచేసుకోలే. దానికి కారణం ఏంది? అతను నొసట ఏమేసినారు? ముద్ర వేసినారు. ఏమని? ఇతన్ని ఎవరే కానీ చంపకూడదు, బ్రతికినంత కాలము ఇతను భారంగానే బ్రతకాల, ఇతను చీకట్లోనే బ్రతకాల, ప్రయాసంతోనే బ్రతకాల, రేయి పగులు అనేది లేకుండా, నెమ్మది లేకుండా తనంతకు తాను కుసించిపోవాలా. లేరా ఇప్పుడు మనలో? ఉన్నారు. ప్రతి ఒక్క మందిరంలో ఉన్నారు, ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నారు. ఎక్కడో వెలుగు పొందినటువంటి వారు ఇంకొక స్త్రీకి ఉన్నారు. ప్రకటన గ్రంథంలో ఎన్ని వేల మంది అది సంఖ్య ఉంది దేవుని రాజ్యంలో చేరిన వాళ్ళు. అన్న చెప్పినాడు, దానియేలు అన్న, మర్చిపోయినా. ఎన్నిన్నా బాగా గుర్తుపెట్టుకున్నాడు చూడు. 1,44,000 మంది దేవుని యొక్క రాజ్యంలో చేరినప్పుడు వాళ్ళల్లో చేరాలని ఇంకొక స్త్రీ సంతానం కూడా ఉంది. అద్దం లేకుండా బొట్టు పెట్టుకుంటారా? పెట్టుకోరక్క. ఈడుండేది ఈడుంటుంది కదా. అద్దం దేన్ని చూపిస్తానని చెప్పండి? అంత లోతు మీకు తెలియదులే. అద్దం సహవాసాన్ని చూపిస్తుంది, బంధాన్ని చూపిస్తుంది. నీ ముఖం నువ్వు చూసుకున్నప్పుడు నీలో ఒక్కటైనటువంటిది నీ భార్య. ఆ భార్య నువ్వు ఏక శరీరమైనటువంటి వారు. నీ ముఖం ఎంత ప్రాముఖ్యమో అవతలు కూడా ప్రాముఖ్యమైనటువంటిదే. అటువంటి స్త్రీ ఇటువంటి స్థాయిలోకి వెళ్ళిపోయిందంటే కారణం ఏంటంటే శత్రువు ఒక సాతాను యొక్క పథకం. అది తొలగిపోయినటువంటిది, విస్తృతమైనటువంటిది. యెరెమీయా ప్రవక్త రాసినాడు, ఇటువంటి వాళ్ళు ఉన్నారు, బబులోన్లో ఉన్నారు, యెరెమీయా పరిచర్యలో చేసేవాళ్ళు ఉన్నారు, ఈనాడు కూడా ఉన్నారు. ఇది కాదు వెలుగు. ఈ వెలుగు పొందడానికి ఇంతసేపు ఇక్కడ కూర్చోవాల్సిన అవసరమే లేదు. యెషయా 24వ అధ్యాయం 7వ వచనం తొందరగా చదవండి, తొందరగా. యెషయా 24:7. నిట్టూర్పులు విడుచుచున్నారు, తీల్చిపోయెను. ఇది కాదు వెలుగు. చూడండి ఎన్ని, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, టైం లేదు. ఇవన్నీ చూపిస్తే మరి మీకు దడబుడుతుంది లోపల. ఆ సంతానంలో పుట్టినటువంటి వారికి వెలుగు లేకుండానే దేవుడు ఏం చేసినాడు? తీసివేసినాడు. ప్రకటన 21వ అధ్యాయము 22వ వచనం చదవండి. ప్రకటన 21వ అధ్యాయము 22వ వచనం. సర్వాధికారి అయిన దేవుని ప్రభువును గొర్రెపిల్లయు దేవాలయం ఉన్నారు. ఇప్పుడు మనం ఎట్లా ఉన్నాము? గొర్రెపిల్ల యొక్క రక్తంతో మనం విమోచింపబడినాము. అక్రమ సంతానం కాదు, మనం పవిత్రమైన సంతానం. మనం ఈనాడు మనం వినడం కాదు, దీన్ని కాపాడుకోవడం చాలా జాగ్రత్త అయినటువంటిది. పాట ఉంది కదా ఒకటి, పాడదామా వద్దా? సహవాసములో నిలచి ప్రత్యక్షతయందుండి ఏమి సంభవించినను ప్రభు పక్షమునుండవలే. పాడండి.
చెప్పినాడు ప్రభువు? అంతమందు బహుమానం నీకు ఎక్కడుంది? అది ఆ వెలుగు రాజ్యంలో ఉంది. యేసు ప్రభు సిద్ధపాటు చేసినటువంటి రాజ్యంలో అది ఉంది. ప్రకటన 21:27 చదవండి. ముందుకు పోదాము. 3 అయినా ఇడిచిపెట్టండి పొద్దునికి. అలా అవన్నీ ఇంట్లో అంతే సంగతులు. మా ఇంట్లో పిలుచుకెత్తినట్లు మీరు ఎత్తాలా. ప్రకటన 21:27 చదవండి దయచేసి అన్నా. ఎవరంట వాళ్ళు? బహుమానం పొందిన వాళ్ళండి. అది మనం పాట పాడినాం కదా, ఎంత చక్కగా పాడినారు. ఆ బహుమానం పొందిన వాళ్ళు జీవగ్రంథంలో పరలోక రాజ్యంలో ఏ విషయంలో దేవుడు వాడబడిన పాత్రను చేస్తాడో అక్కడ ఎవరి మధ్య దేవదూతలు, పెద్దలు, యేసు ప్రభుకు వేసిన ధూపము, బంగారు వీధులు, బంగారు కట్టళ్ళు, దాని మధ్యలో ఆకలి లేదు, దప్పు లేదు, దివారాత్రులు కూడా ఆయన గ్రంథంలో లెక్కింపబడిన వాళ్ళు చేసే సేవ అండి అది. ఆ వెలుగు మనకు కావాలా. ఇటువంటి పాడైనటువంటివన్నీ చూసుకుంటే ఆ వెలుగు మనకు దొరకదు. 22:14 22 అధ్యాయం 14 అమ్మా. జీవ వృక్షమునకు హక్కు గలవారై ఆన్నే ఉండమ్మా. ఈ జీవ వృక్షం ఎవరు పొందినారు? గుడ్ ఫ్రైడేకి అందరు వస్తారా? అందరు వస్తారా? గుడ్ ఫ్రైడేకి అందరు వస్తారా? మీకు చెప్పలేదా వాక్యం? ఎవరు ఈ జీవ వృక్షము ఎవరు పొందినారు? బందిపోటు దొంగ రక్షింపబడినాడు. నేడు నువ్వు పరదేశంలో ఉంటావు, నా రాజ్యంలో ఉంటావని వాగ్దానం ఇచ్చినాడు. వెళ్ళినాడు. ప్రభుతో జీవ వృక్షములు ఆయన భోంచేస్తున్నాడు. దొర అన్నీ నాశనం చేసినాడు, అన్నీ కూల్చేసినాడు, అందరినీ చంపేసినాడు. ఒక్క క్షణంలో రాజ్యానికి వెళ్ళిపోయినాడు. చూడు, నొసట ఏముంది? గొర్రెపిల్ల యొక్క రాత ఉంది అతనికి. అతను హృదయం దేవుని పాదాలెందు పడిపోయింది. దేవునితో జీవవృక్షము ఈ వెలుగులోకి ప్రకాశించినాడు. దీనికి మంచి పాట ఉంది, పాడుకుంటా పోతుంటే మీరు ఇన్నే ఉంటారు. చదువమ్మా. గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుకుకొను వారు ధన్యులు. మాంత్రికులను, వెలుపట నుండెదరు. దీంట్లో ప్రవేశించే వాళ్ళు ఎవరంటే, ఒక పాట పాడినాము. ఒకరు బందిపోటు దొంగ ప్రవేశించినాడు. రాత్రి ఒక పాట పాడినాము. రాత్రి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో నేను కనుక్కోలేకున్నా. ఓ పాట పాడినాము. ఏం పాట అది? మనం రేపు ప్రవేశించాల దాంట్లోకి. కొర్నేలి ప్రవేశించినాడు. సూర్యకాంత సుగంధ సున్నీల సువర్ణము సుగంధ సున్నీల సువర్ణము సూర్య తేజస్సు మించిన ఆ వెలుగు రాజ్యములో సూర్య తేజస్సు మించిన ఆ వెలుగు రాజ్యములో సూర్యుని వాలే తేజరిల్లెదరు నా యేసుతో సూర్యుని వాలే తేజరిల్లెదరు నా యేసుతో నా ప్రియ ప్రభు యేసు నా ప్రియుడా పాపవిమోచకుడా ప్రభు యేసు. 21
అధ్యాయము ప్రకటన 27వ వచనంలో యోహాన్ రాసినాడు, ఆయన ఎలుగులో ఎంతమంది ప్రవేశిస్తారో వారంతా జీవగ్రంథంలో పేరెక్కుతుంది, గొర్రెపిల్ల యొక్క ఈ వివాహోత్సవంలో పాలు పొందుతారు, దేవుని జీవ వృక్షంలో. ఈనాడు మనకు బల్లా ఇస్తున్నారు కదా, అదే బల్లాని అక్కడ ఏమిస్తారు? జీవ వృక్షంని ఇస్తారు. ఈ బహుమానం మనకు కావాలన్నా వద్దా? వద్దనుకునే వాళ్ళు ఏమి ప్రశ్నించాల్సిన అవసరమే లేదు. కావాలనుకున్న వాళ్ళు పోరాడాలా. దేంట్లో పోరాడాలా? విశ్వాసంలో పోరాడాలా, రక్షణ వెలుగులో ఉండాలా, ఆత్మీయంగా కట్టబడాలా, దేవునికి మాదిరిగా ఉండాలా. నువ్వెక్కడున్నప్పటికి కూడా ఆయన కనుదృష్టి నీ పైన ఉండనే ఉంటుంది. యెషయా 35:8 వచనం చూడండి, తొందరగా ముగించుకుందాము. యెషయా 35:8 వచనం. ఏ మార్గం అది? పరిశుద్ధ మార్గము. వింటా అంటే మీకు ఎట్లుందో కానీ చెప్తా అంటే నాకైతే ఊపు వచ్చేస్తుంది ఎక్కడనే ఇక్కడ. ఆ మార్గానికి మనం ఎట్లా పోతామంటే పరిశుద్ధులు పోయే మార్గం అంటే అది నరకానికి, అంధకారానికి, చీకట్లేకి తోయబడినటువంటి అగాధానికి పోయే మార్గం కాదు అది. ఆ మార్గం ఆ దేశంలో సూర్యచంద్రులు ప్రవేశించే ఆ వెలుగు రాజ్యంలోకి పోయేది. యేసు ప్రభు దగ్గరికి పోయినప్పుడు అక్కడికి వెళ్ళుతానే నిన్ను ఎంత ఆహ్వానిస్తారంటే, భూమి మీద నువ్వు చేసిన సేవ అంతా కూడా ఫలించింది, నువ్వు వెళ్ళి నా రాజ్యంలో ప్రవేశించుము. 1000 సంవత్సరాలు నీకు ఏది ఉద్దేశం, నీ ఇష్టం ఉన్నదో ఆ పాత్రగా నువ్వు వాడబడినటువంటి పాత్రగా ప్రభు రాజ్యంలోకి చేర్చుకుంటాడు. చదువమ్మా, చదువు. అపవిత్రులు పోని మార్గం. 60వ అధ్యాయము 21వ వచనం. యెషయా 60వ అధ్యాయము 21వ వచనం. సుసంతరించుకొనేదరు. ఫిలిప్పి 4:3. ఫిలిప్పి 4వ అధ్యాయము 3వ వచనం తొందరగా. నాతో కూడా ప్రయాసపడిన వారితో కూడా గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. రాయబడి ఉన్నది. ఇంకో మాట చదువమ్మా. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. 8వ అధ్యాయము 12వ వచనం. నేను ఎట్లున్నానంట? లోకమునకు వెలుగై ఉన్నాను. యేసు ప్రభు ఈనాడు పుట్టినాడు, లోకంలోకి వచ్చినాడు. జపన్య 3:17 ప్రకారం మన మధ్యలో ఉన్నాడు. ఇదంతా మీకు నా నోట మీకు అందించినాడు. ఈ వెలుగులో మనం ప్రవేశించాలంటే ఏం చేయాలంటే మనము విశ్వాసంతో ఆయనను వెంబడించాలి. ఆయనను కట్టినటువంటి కట్టడలను, ఆయన నియమించినటువంటి అధికారమును ఎప్పటికీ కూడా తల వంచుకొని ఉండాలా, తల ఎత్తకూడదు. ఏంది ఆ అధికారము? సామెతలు 3వ అధ్యాయము 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఏమధికారం అది? ఆయన అధికారానికి ఒప్పుకున్నప్పుడు, ఆయన రాజ్యంలో మనం ప్రవేశించినప్పుడు మనకేముంటుందంటే, ఇంకొకటి చక్కనైనటువంటి పాట కూడా భక్తుడు రాస్తా వచ్చినాడు. నే యేసుని వెలుగులో నడిచేదను. అన్నీ పాడుకుంటూ ఉంటే టైం అయిపోయింది ఈడ. మళ్ళీ ఇంకోసారి పిలిచారు నన్ను, వచ్చినా కూడా పక్కకి వెళ్ళిపోతారు కదా. బయట ఉన్న కొలు చూడలే, ఇక్కడ చూస్తున్నారు. ఒక్కటి దేవుని అధికారం, రెండోది యేసుక్రీస్తు వారి రక్షణ, మూడోది విశ్వాసం, నాలుగోది ఆయన ఎలుగు, ఐదోది పరలోక రాజ్యం. ప్రకటనలో చూసినాం కదా, మనం పవిత్రమైనటువంటి సంతానం. మనం
దేవుడు ఏర్పరచుకొని తన రక్తం ఇచ్చి ప్రతి ఒక్క వంశంలోనూ కొన్నటువంటి సంఘం ఇది, కొన్నటువంటి ప్రజలిల్లు. ఈ ప్రజలకు తప్ప ఆ రాజ్యము, ఆ వెలుగు ఎవ్వరికీ కూడా లేదు. ఒక చిన్న పల్లవి పాడుకొని మనము ముగించుకుందాం, సమయం అయిపోయింది. ఆ వెలుగు ఎట్లుంటుందంటే పాట సంఖ్య 500, త్వరగా తీయండి. పాట సంఖ్య 500, అందరూ ఎలిగెత్తి పాడాల. లాస్ట్ పాట ఇది 500. ఫస్ట్దే పాడదాము, పల్లవి ఫస్ట్ది వచనము పాడదాము. అందరు తీసినారా? పాట సంఖ్య 500, పాత బుక్కులో 494. గట్టిగా గంభీరంగా బయట ఉన్నోళ్ళు కూడా అబ్బాయిలు చూడు ఎంత చక్కగా పాడుతున్నారో అనుకోవాలి. బయట ఉన్నోళ్ళు కూడా పాట సంఖ్య 500 ఫస్ట్ ఉన్నటువంటి చరణమే పాడుకొని ముగించుకుందాం. నే యేసుని వెలుగులో నడచెదను, రాత్రి పగలాయను నడిచెదను, నడిచెదను వెంబడించెదను, యేసుడే నా రక్షకుడు, నడిచెదనే ప్రభు యేసునితో, నడిచెదనే ప్రభు హస్తముతో, కాంతిలో నుండగా జయగాంతును, యేసునే నే వెంబడింతును. చాలు. ఇన్నటువంటి మాటలు, ఇన్నటువంటి వాక్యము ఆధారం చేసుకొని సంఘం కొరకు ప్రార్థన చేయండి, కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి. సంఘం అభివృద్ధి కావాలా? ఇక్కడ ఏదైనా కానీ ప్రవేశింపబడినటువంటిది, నేను ఒక సంతానాన్ని చూపించిన కదా, అటువంటిది మన మధ్య ప్రవేశించిందేమో, చనిపోయి దయ్యం వల్లే ప్రవేశించిందేమో, మనల్ని వదలకుండా దైవదాసులు రాకుండా ఉండామో ఏమో. ప్రార్థన చేయండి పట్టుదలి. నేను ఒకటి రాసుకొని ఫోటోలు ఎత్తుకున్నా, పగిలిపోయి బద్దలైపోయేంత వరకు విడిచిపెట్టకుండా పోరాడతాం మేము కూడా ఈ సంఘం కొరకు. మీరు కూడా దీంట్లో ప్రవేశించండి, మీరు కూడా దీంట్లో చెయ్యి కలపండి, ఐక్యత కాండి. మీరంతా ఒకరోజు సంఘంలో ఉపవాస ప్రార్థనని పెట్టుకోండి, పోరాడండి, అందరూ పోరాడండి. వాక్యపు వెలుగులో ప్రభువును ప్రార్థన చేసినప్పుడు ఉపవాసంతో నినివే పట్టణం రాత్రి ఎట్లా కాపాడబడిందో మన సంఘం కూడా కాపాడబడుతుంది. యెహోవాకు అసాధ్యమైంది ఏదీ లేదు. మన సంఘాన్ని మనం రక్షించుకుందాం. రాత్రికి మీటింగ్ ఉంది, ఇక్కడ వచ్చిన వాళ్ళంతా దయచేసి రండి. ఈరోజు మనకు మళ్ళీ సంవత్సరం వరకు ఈరోజు రాదు. రాత్రి మాత్రం చలిలో పెట్టంలే, బాగా పెడతాం మిమ్మల్ని కూడా. మేము కూడా చలిలోనే ఉన్నాం కదా, పాపం చలి పెడుతుందేమో ఇటు అనుకుంటాం. ఇటు నేను చూస్తూనే ఉన్నా, చలిలో పెట్టాము. రాత్రి కూడా కొర్నేలి కుటుంబం గురించి, ఆ కుటుంబాన్ని కూడా రాత్రి ఒక కుటుంబం ఎంతో ఆదరణ పొందింది. ఈ రాత్రి కూడా అందరం వెళ్ళి పట్టుదలతో పట్టు వదలక ప్రార్థన చేసిందో దేవుడు మహిమ ఇస్తాడు. ఆ కుటుంబం కూడా క్షేమం కలగాల, ఆ కుటుంబం సంఘానికి మాదిరిగా ఉండాల, పరిచారకులకు తోడుగా ఉండాల, అన్నిట్లో కలిసి ముందుకు పోవాల. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేస్తాడన్న అండి. ఇది దేవుని సన్నిధి. లోకమంతా సంతోషించే భౌతికమైన సంతోషములో ఉండేవారు ఉన్నారు. దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటూ దేవుని మాటలు విని సర్వలోకానికి సువార్త ప్రకటించినట్లుగా ఆత్మీయంగా సంతోషించేవారు, సంఘములో సంతోషించేవారు ఉన్నారు. నేడు రక్షకుడు మీ కొరకు దావీదు పట్టణమందు జన్మించి ఉన్నాడని దూత సెలవిస్తూ వచ్చింది. యేసు అన్న మాటకు రక్షకుడు అని అర్థం. ఇదేదో పండగలాగా, క్రిస్మస్ కదా, ఈరోజు కొత్త బట్టలు ధరించుకొని లేదంటే
మంచి దినమని ఒకవేళ దేవుని ఇంటికి వచ్చి ఉండొచ్చు, కానీ అది భౌతికంగా నీవు ఆలోచించే ఆలోచన మంచిదే. కానీ ఆ నిజ దేవుడు రక్షకుడైన యేసుక్రీస్తు నీ హృదయం లేకపోతే అది దేవుని దృష్టికి అసహ్యమైంది. మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నానని ఆమోసు గ్రంథంలో సెలవిచ్చినట్టుగా దేవుడు తన మాటలను తెలియపరుస్తూ వచ్చినాడు. ఇది పండుగ ఆచారం కాదు, కానీ చెప్పిన సఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషం కలిగి మరి లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనంలో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును అని దేవుని దూత సెలవిచ్చినట్టుగా నువ్వు ఆయనకి ఇష్టడుగా ఇష్టరాలుగా ఉండాలంటే విరిగి నలిగిన మనస్సు కలిగి ఆయనకి ఇష్టమైన జీవితం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరించు. జక్కయ్య తన హృదయంలో దేవునికి ఇంటిలో స్థానం ఇచ్చాడు, తన హృదయంలో కూడా ఇచ్చాడు. అందుకే ఇతడు కూడా అబ్రహాము కుమారుడి నేడే ఇంటికి రక్షణ వచ్చిన్నది. ఇది ఒక మంచి దినం, శుభదినం. కాబట్టి ఈ యొక్క దినాన్ని ఆధారం చేసుకుని ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నీ హృదయంలో అంగీకరించినట్లయితే, స్వీకరించినట్లయితే, ఆహ్వానించినట్లయితే ఆయన వస్తాడు. నీ రక్షకుడిగా నీ హృదయంలో వెలిగించబడి నీలో ఉన్న చీకటిని, పాపమును, సమస్త విధమైన భక్తిహీనతను అంతటిని కూడా తొలగించేవాడుగా ఉంటున్నాడు. ఆ దీపస్తంభము గొర్రెపిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ దీపస్తంభం నీ జీవితంలో కలిగి ఉన్నప్పుడు అనేకులకు నువ్వు వెలుగుగా ఉంటావు, అనేకులను ఆకర్షించే వ్యక్తిగా ఉంటావు. నీ వెలుగు ప్రకాశింపజేస్తూ వస్తాడు. అంత గొప్ప ధన్యత దేవుడిని అనుగ్రహిస్తూ, ఒకవేళ ఇంకా యేసుక్రీస్తు వారిని మీరు అంగీకరించకపోయినట్లయితే ఈ దినము ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నీ రక్షకునిగా అంగీకరించు. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. అంత గొప్ప భాగ్యం నువ్వు పోగొట్టుకొనవద్దు. ఎన్నో సంవత్సరాలుగా దేవునింటికి వచ్చి వెళ్తుండొచ్చునేమో, కానీ మరి రక్షణ లేకపోతే ఒక భయంకరం విడుబడే స్థితి. బుద్ధి లేని కన్యకల సిద్ధపాటు లేటిని బట్టి ఆ యొక్క దీపము వెలిగించబడలేని దాన్ని బట్టి ఆరిపోటును బట్టి విడువబడ్డారు. కాబట్టి 10 మందిలో ఒకరుగా ఉన్న 5 మంది ఎత్తబడినట్లుగా సిద్ధపాటు కలిగి ఉన్నట్లయితే, నీ దీపం వెలుగుచున్నట్లయితే, నువ్వు రక్షణ మారు మనసు పొంది ప్రభువులో నడుచుకున్నట్లయితే నువ్వు ఒక దినాన ప్రభుతో ఉంటావు. అయితే నీ దీపం మారిపోయి వెలుగు లేని జీవితంలో ఉన్నట్లయితే విడుబడతావు. విడుబడిన వారు ఘోరమైన దుష్టత్వము, భయంకరమైన స్థితి నుండి శిక్ష పొందుతూ వస్తావు. ఆ శిక్ష నీకు రాకూడదని ప్రేమ కలిగిన దేవుడు ఉదయకాల సమయంలో మరి దాసును మరుగుపరుచుకొని అనేకమైన మాటలు నీకు తెలియపరుస్తూ వచ్చారు. ఆ మాటలు విన్న మాటలు హృదయాలు నెమరి వేసుకుంటూ తీర్మానం చేసుకొని అందులో నడుచుకోవడానికి సహాయపడవలసిందిగా ప్రార్థన చేస్తాను.